ఓం గురుభ్యో నమః. శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర, రచన చిరంతనానంద స్వామి. మనం దివ్యోన్మాదం అనే అధ్యాయం చూస్తున్నాం. ఇందులో శ్రీ రామకృష్ణ పూజా పద్ధతి గురించి హృదయ్ ఇలా వివరించేవాడు. పువ్వులను, మారేడు దళాలను గైకొని ఆయన తన తలకు, ఛాతీకి, శరీరానికి అంతకు, చివరకు పాదాలకు సైతం అద్దుకుని పిదప వాటిని కాళీ చరణార విందాలకు అర్పించేవారు. మరొకప్పుడు ఆయన ఎర్రబారిన కళ్ళతో, ఛాతీతో తాగి ఉన్న వ్యక్తిలా తూలుతూ తన ఆసనం వీడి దేవీపీఠం ఎక్కి ప్రీతిపూర్వకంగా ఆమె చుబుకం సృజించి బుజ్జగిస్తూ, పాడుతూ, పరిహాసం చేస్తూ నవ్వేవారు. దేవి హస్తాలను పుచ్చుకుని నృత్యం చేయడం ఆరంభించేవారు. నైవేద్య సమయంలో ఒక కవళం చేతపట్టుకుని సత్వరం వెళ్ళి దేవి నోటి వద్ద పెట్టి తినమని బ్రతిమలాడేవారు. అప్పుడు ఈ మనోహర సంభాషణ నడిచేది. నన్ను ముందుగా తినమంటావా? సరే తింటాను అని కొంత తాను తిని మిగిలింది దేవి నోట పెట్టి, నేను తిన్నాను కదా, ఇప్పుడు నీ వంతు తిను అనేవారు. ఒకరోజు నైవేద్య సమర్పణ సమయంలో మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూ ఆలయంలోకి వచ్చిన ఒక పిల్లిని చూసి, అమ్మా తినడానికి తొందరపడుతున్నావా? ఇదిగో తిను, తినమ్మా తిను అంటూ నైవేద్యం పిల్లికి పెట్టారు. రాత్రి పవళింపు సేవా సమయంలో దేవిని సేనింపజేస్తూ ఒక్కోసారి ఆయన, నన్ను దగ్గర పడుకోమంటున్నావా? సరే పడుకుంటాను అంటూ కొంతసేపు ఆవిడ వెండి మంచం మీద పడుకునేవారు. ఇది ఇలా ఉండగా పూజకు కూర్చుని ప్రగాఢ ధ్యానంలో లీనమైపోగా బాహ్య స్మృతి చిహ్నాలు ఎంత మాత్రం కనిపించక ఎంతో సేపట్ల గడిచిపోయేది. ఉదయాన దేవి మాలలకై పువ్వులు సేకరించేటప్పుడు ఆయన ఎవరినో ముద్దులాడేవారు, ఎవరితోనో సంభాషించేవారు, పరిహాసాలాడేవారు, ఉల్లసించేవారు, ఎవరితోనో గారాలు పోయేవారు. రాత్రిళ్ళు కళ్ళు మూసేవారు కారు. నేను ఎప్పుడు మెలుకుని చూసినా దివ్యభావ పారవస్యంలో సంభాషిస్తూ ఉండేవారు, లేక పాడుతూ కనిపించేవారు, లేక ఇప్పుడు పంచవటి ఉన్న తావులో ధ్యానమగ్నులై ఉండేవారు అని చెప్తూ ఉండేవాడు ఆయన మేనల్లుడు హృదయ్. ఇలాంటివన్నీ ఉన్మాద లక్షణాలుగా భావించడం లోకులకు పరిపాటే కదా. భట్టాచార్యులకు అంటే శ్రీరామకృష్ణులకు మతిపోయిందని ఆలయ అధికారులు నిశ్చయించుకున్నారు. ఏడవడం, నవ్వడం, విగ్రహంతో ముచ్చట్లాడడం మొదలైనవి అలా ఉంచినా తన పాదాలు స్పృశించిన పువ్వులను దేవికి అర్పించడమా? నైవేద్యాన్ని దేవికి సమర్పించడానికి ముందు తానే తినడమా? దేవి సింహాసనం ఎక్కి తన ఎంగిలిని దేవి నోట పెట్టడమా? దేవి తల్పాన స్వయంగా తాను సేవించడమా? ఎంతటి మహాపచారాలు, బుద్ధిహీన దృష్కృత్యాలు! ఇలాంటి పనులు చేసేవాడు పూజారి కానీ పూజారి కాడే. అంటే పూజ అరి అంటే పూజకు శత్రువు అని అర్థం. అలాంటి పూజారి అవుతాడు కానీ పూజారి కాడే అని అనేవారు. ఇంకా మతి ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి ఘోర అపచారాలకు ఒడికడతాడా? ఇలా వారి అభిప్రాయం. ఇలాంటి వ్యక్తిని దేవి ఆలయంలో ఉండనివ్వడం యుక్తం కాదని, అమంగళకరమని ఎంచినప్పటికీ స్వయంగా ఏమీ చేయలేక సంగతి సందర్భాలను వివరంగా మధురబాబుకు చెప్పారు. మధురబాబు ఒకరోజు హఠాత్తుగా వచ్చి నిశ్శబ్దంగా గర్భగుడిలోకి వెళ్ళి శ్రీరామకృష్ణుల పూజా విధానాన్ని పరిశీలించసాగాడు. రసజ్ఞుడు, పరిశీలన దక్షుడు అయిన ఆయనకి విషయం విస్పష్టమైంది. ఈనాటికి కదా ఆలయ ప్రతిష్ఠ సార్థకమైంది, దేవీ పూజ సుసంపన్నమైంది కదా, జగన్మాత నేటికి ఆలయంలో ఆవిర్భవించి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది కదా అంటూ మధుర్ భక్తి పులకితాంగుడై పరమానంద భరితుడైనాడు. ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు మధుర్ భట్టాచార్య మహాశయులు తన ఇచ్చ మేరకు పూజ చేయవచ్చునని, ఎవరూ ఆయనకు ఎలాంటి ఆటంకం కల్పించరాదని ఆలయ పర్యవేక్షణ అధికారికి ఆజ్ఞాపత్రం పంపించాడు. భక్తి వికాస క్రమాన్ని గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు. శాస్త్ర విధులను అనుసరించేది వైదీ భక్తి. నియమిత విధులను అనుసరించి నామజపం చేయడం, ఏకాదశి తదితర పుణ్యతిథులందు ఉపవాసం చేయడం, తీర్థయాత్రలు చేయడం, శాస్త్రోక్తమైన పూజా ద్రవ్యాలతో భగవంతుణ్ణి అర్చించడం మొదలైన నియమాలన్నీ వైదీ భక్తికి లక్షణాలు. శాస్త్రాలు ఈ కర్మలను విధిస్తున్నాయి కనుక నేను ఆచరిస్తున్నాను అనే భావంతో కూడింది ఈ వైదీ భక్తి. ప్రహ్లాదుని మాదిరి అఖండమైన భగవత్ ప్రేమచే లభించే మరొక రకమైన భక్తి ఉంది, అదే రాగభక్తి. గాలి వీచుకున్నంత మాత్రాన విష్ణుకరతో విసురుకుంటాము. వైదీ భక్తి కూడా అలాంటిదే. స్వయంగా మలయమారుతం వీచినప్పుడు విష్ణుకరను పక్కన పెడతాం. ఇలాగే రాగభక్తి ఉదయించినప్పుడు శాస్త్రవిహిత క్రియాకలాపాలను ఆచరించాల్సిన పని లేదు. స్వయంగా భగవత్ప్రేమ ఉన్మత్తత కలిగినప్పుడు వాటిని ఎవరాచరిస్తారు? భక్తుడు పిచ్చివాడిలో ఒకప్పుడు నవ్వుతాడు, మరొకప్పుడు ఏడుస్తాడు. అతను ఇంద్రియాలను పూర్తిగా జయించి ఉంటాడు. లోకులకు అత్యంత ప్రియమైన దేహాన్నే విస్మరిస్తాడు. చాలా కాలం వైదీభక్తి సాధన చేసినట్లయితే ఉత్కృష్టమైన రాగభక్తి, ప్రేమభక్తి జనిస్తుంది.
అతి సహజంగా శ్రీరామకృష్ణులు పొందిన ఈ దివ్య ప్రేమోన్మాదం పరమ భాగవతోత్తమ స్థితి అనడం స్పష్టం. కానీ ఈ మహత్తర పరిణామం ప్రస్తుతం ఆయనకు కూడా ఇదమిద్దంగా తెలీదు అనడానికి క్రమంగా మనకు అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. ఈ సమయంలో శ్రీరామకృష్ణులకు శరీరం అంతటా కారం నూరి పూసినట్లు దుర్భరమైన మంటలెత్తుతున్నాయి. దీని గురించి కాలాంతరంలో ఆయన ఇలా చెప్పారు: సంధ్యావందనం, పూజ మొదలైనవి ఆచరించేటప్పుడు శాస్త్రవిహిత విధానాన్ని అనుసరించి శరీరంలోని పాపపురుషుడు దగ్ధమైపోయినాడు అని భావించేవాణ్ణి. శరీరంలో నిజంగా పాపపురుషుడు అనేవాడు ఉంటాడని, అతన్ని వినాశనం చేయవచ్చునని అప్పుడు ఎవరికి తెలుసు? సాధన ప్రారంభం నుంచి శరీరం మంటలెత్తిపోయేది. అదేదో వ్యాధి అనుకున్నాను. క్రమంగా అది ముదిరి దుర్భరమైంది. వైద్యులు సూచించిన నానావిధ తైలాలు మర్దన చేశారు. కానీ మంటలు ఎంతమాత్రం తగ్గలేదు. ఒకరోజు పంచవటి క్రింద కూర్చునుండగా కారు నల్లని శరీరంతో, చింతనిప్పుల వంటి కళ్ళతో భయంకరాకారుడైన ఒక పురుషుడు తాగినవాడిలా తూలుతూ దీనిలో నుంచి, అంటే ఆయన తన శరీరం చూపిస్తున్నారు, దీనిలో నుంచి బయలువెడలి నా ముందు నడుస్తున్నాడు. చూస్తుండగానే మరుక్షణానే సౌమ్యమూర్తి, కాషాయాంబరధారి, త్రిశూలపాణి అయిన మరొక పురుషుడు అలాగే ఈ శరీరంలో నుంచి బయలువెడలి పైన పేర్కొన్న భీకరాకారుని ప్రచండ రీతిలో ఎదుర్కొని చంపేశాడు. ఆనాటి నుండి మంటలు తగ్గిపోయాయి. ఈ సంఘటనకు మునుపు 6 నెలల పాటు ఆ మంటలతో బాధపడ్డాను అని చెప్పారు. శ్రీరామకృష్ణుడు అటుపైన దాస్యాది భక్తిభావాలు అవలంబించి వాటిలో ఎలా చరితార్థులైనారో ఆ కథనం యావత్తూ అత్యంత రమణీకమైంది. కాళీ సాక్షాత్కార తదనంతరం స్వల్పకాలంలోనే శ్రీరామకృష్ణులు దాస్య భక్తి సాధనలో నిమగ్నులైనారు. ఈ దివ్య సాధన అనుభవాల గురించి కాలాంతరంలో ఆయన ఇలా తెలిపారు: నిరంతరం హనుమంతుని మహోన్నత శీలాన్ని గురించి చింతన చేస్తూ నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఆ కాలఘట్టంలో ఆహార విహారాది నిత్యకృత్యాలన్నింటినీ కూడా హనుమంతునిలా చేయవలసి వచ్చేది. చేయాలనుకుని అలా చేయలేదు. నా ప్రమేయం లేకుండానే అలా జరిగింది. కొంత భాగం తోకలా వేలాడేటట్టు ధరించిన వస్త్రాన్ని మొలకు దట్టిగా కట్టుకుని ఒకచోటి నుండి మరొక చోటికి నడవడానికి మారుగా గెంతుతూ వెళ్ళేవాణ్ణి. పళ్ళు, కందమూలాలు మొదలైనవే ఆహారం. వాటిని కూడా ఒలవకుండా తినడానికే ఇష్టపడేవాణ్ణి. చాలాసేపు చెట్ల మీదనే గడుపుతూ రఘువీరా రఘువీరా అంటూ గంభీర స్వరంతో ఉచ్చరించేవాణ్ణి. కళ్ళు కోతికళ్ళలాగా అయిపోయాయి, చెంచలాలైనాయి. అన్నిటికంటే ఆశ్చర్యం, వెన్నెముక తుది భాగం 1 అంగుళం పెరిగి పైకి పొడుచుకొచ్చింది. ఆ సాధన పరిసమాప్తమై ఆ చిత్తవృత్తి తొలగిపోయాక క్రమంగా అది యథాస్థితి పొందింది. ఈ సాధనా కాలంలో ఒకరోజు పంచవటిలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు, కాదు ఊరికే కూర్చుని ఉన్నప్పుడు, అకస్మాత్తుగా నిరుపమాన తేజో విరాజమానమైన ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమై ఆ ప్రదేశాన్నంతా తన దివ్య తేజస్సుతో నింపేసింది. ఆ మూర్తినే కాక పంచవటి ప్రాంతంలోని వృక్ష సమూహాన్ని, గంగానదిని, సర్వాన్ని కనుగొన్నాను. ఆమెకు నేత్రత్రయం మొదలైన దేవీ చిహ్నాలేవీ లేవు. మానవ స్వరూపమే. కానీ ప్రేమ, దయ, దుఃఖం, సహనం ఒక్కమ్మడిగా విరజిమ్ముతూ ఉన్న ఆ మహనీయ ముఖాకృతి దేవీమూర్తులలో సైతం అరుదుగా కానీ కనరాదు. నాపై ప్రసన్న వీక్షణాలు పరుపుతూ ఆ దివ్య మానవి ఉత్తరం నుంచి దక్షిణానికి మెల్లగా అడుగులు వేస్తూ నా వైపే వస్తోంది. సంభ్రమాశ్చర్యాలలోని ఎవరీమే అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి ఒక కొండముచ్చు అక్కడికి దూకుతూ వచ్చి కిచకిచలాడుతూ ఆమె పాదాల వద్ద కూర్చుంది. సీత, యావజ్జీవితం దుఃఖాలు అనుభవించిన సీత, జనక మహారాజ పుత్రి అయిన సీత, రామమయ జీవితాన్ని గడిపిన సీత అని అంతర్వాణి పలికింది. అమ్మా అమ్మా అంటూ లేచి ఆమె పాదాలపై పడబోతుండగా ఆమె తన చిరునవ్వును నాకు ఇస్తున్నాను అని పలికి దీనిలో ప్రవేశించింది. అంటే తన శరీరాన్ని చూపిస్తున్నారు వారు. ఆశ్చర్య ఆనంద పరవశుడినై బాహ్యస్మృతి కోల్పోయి కింద పడిపోయాను. ఏ ధ్యానాదులు చేస్తూ ఉండని స్థితిలో కలిగిన మొట్టమొదటి దివ్య దర్శనం ఇది. జననం ఆదిగా దుఃఖాలు అనుభవించిన సీతను మొట్టమొదట దర్శించడం చేత కాబోలు యావజ్జీవితం ఆమెలా నేను దుఃఖాలు అనుభవిస్తున్నాను అన్నారు. శ్రీరామకృష్ణ పట్ల రాణి రాసమణికి ఉన్న అపార గౌరవాన్ని గమనించున్నాం. తాత్కాలికంగా కుఠిలో నివసిస్తూ ఉన్న ఆమె ఒకరోజు గంగా స్నానానంతరం తిన్నగా ఆలయంలోకి వచ్చింది. కుఠి అంటే ఆలయ యజమానులు ఆలయానికి వచ్చినప్పుడు విశ్రాంతిగా బస చేయడానికి నిర్మించబడిన భవనం. అప్పుడు ఆవిడ తిన్నగా ఆలయానికి వచ్చింది. జగజ్జననికి ప్రణమిల్లి పూజా ధ్యాన అర్థం సన్నిధిని ఆసీనురాలై పూజ కోసం ఆవిడ దేవీ సంకీర్తనం అనురించమని శ్రీరామకృష్ణులను కోరింది. అందుకు ఆయన సమ్మతించి
మహాభక్తి ఆనందాలతో తన మనోహర గానమారుతంతో సమ్మిళితమై ఆ ప్రదేశమంతటా వ్యాపించేటట్టుగా దేవీ కీర్తనలు పాడుతున్నారు. కాసేపటికి ఆమె పూజకై పువ్వులు సర్దుతూ పరతత్వ ధ్యానంలో కాక అన్య విషయ చింతనలో పరధ్యానంగా ఉండడం ఆయన గమనించి, ఇక్కడ అదే గొడవ అని రెట్టిస్తూ 2 చెంపకాయలేశారు. ఆలయ సేవకులు, రాణి పరిజనం ఈ సంఘటన చూసి దిగ్భ్రాంతులైనారు. వారికి కోపం ముంచుకొచ్చింది. ఆందోళనతో అటు ఇటు కాలుగాలిన పిల్ల తిరగాడసాగారు. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఆయన క్షమించరాని మహా అపరాధి. కానీ ఆయననెవరూ శిక్షింపడానికి సాహసించలేకున్నారు. ఆ మహా ఆందోళన పరిస్థితిలో సైతం రామకృష్ణులు, రాసమణి ఇద్దరు ప్రశాంతంగా కూర్చునే ఉన్నారు. తప్పు చేసిన బిడ్డను శిక్షింపవలసి వచ్చిన తండ్రి వైఖరి ఆయనలో కనిపించింది. ఏదో అనుచిత కార్యం చేస్తూ పట్టుబడినట్లు ఆవిడ లజ్జ, వినయ విధేయతలతో చేతులు జోడించుకుని కూర్చుండిపోయింది. భక్తి కీర్తనలో శ్రవణాయత్తమై ఉండడానికి మారుగా తన మనస్సు అప్పుడు న్యాయస్థానంలో జరుగుతూ ఉన్న ఒక వ్యాజ్యం మీదికి పోయినట్లు ఆయనకిలా తెలిసిందా అని ఆవిడ ఆశ్చర్యపోయింది. దండనాధికారం పురస్కరించుకుని ఆలయ సిబ్బంది రామకృష్ణులపై దురుసుగా ప్రవర్తిస్తారేమో అని, మహాభాగవత అపచారం జరిగిపోతుందేమో అని భీతి చెంది జరిగిన సంఘటన గురించి ఆయనతో కనీసం ప్రస్తావన కూడా చేయకూడదు అని రాణి సిబ్బందికి కట్టడి చేసింది. ఎంతటి సమయస్ఫూర్తి, విలసిత వినయ భక్తిభావాలో! రాణి రాసమణి తన మందిరానికి తిరిగి వచ్చిన పిదప పరిచారకులు శ్రీరామకృష్ణ ప్రవర్తనను నిరసిస్తూ ఆమె సహించిన అవమానాన్ని గురించి తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూ మొరపెట్టుకుంటే ఆవిడ శాంతంగా ఇలా సమాధానపరిచింది. విషయం మీకు బోధపడలేదు. అమ్మే, ఆ జగజ్జననే నన్ను శిక్షించి నా భ్రాంతులను పటాపంచలు చేసింది అని చెప్పింది. నిశితంగా పరికిస్తే పై సంఘటనలో సాధన సంబంధమైన ఒక మహారహస్యం ఇమిడి ఉందని మనం గ్రహించవచ్చు. మనస్సంయమాన్ని సముపార్జించి ధ్యానసిద్ధుడైన వ్యక్తికి మోక్షం కరతలామలకం, కానీ అదెప్పుడు ప్రాప్తించాలో అప్పుడే ప్రాప్తిస్తుంది అంటూ కర్మ సిద్ధాంతానికి విపరీతార్థాలు కల్పిస్తూ ప్రయత్నహీనులైన అనేకులు మెట్ట వేదాంతులై కాలం గడుపుతూ ఉంటారు. నిజానికి పురుష ప్రయత్నానికి, మానవ ప్రయత్నానికి వేదాంతంలో ఉన్న ప్రాముఖ్యత మరి దేనిలోనూ కనపడదు. పురుష ప్రయత్నహీనుడికి పరమేశ్వర అనుగ్రహం లభించడం కల్లా అని వేదాంత కేసరి శ్రీరామకృష్ణ శిష్యాగ్రగణ్యుడు అయిన స్వామి వివేకానంద ఉద్ఘోషించారు. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.